ముఖ్యమంత్రి చంద్రబాబు మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ సహకారంతో వినుకొండ పట్టణాన్ని గ్రేటర్ వినుకొండగా రాష్ట్రంలో ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతామన్నారు ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు. భవిష్యత్ అవసరాల మేరకు పట్టణాన్ని నలువైపులా విస్తరిస్తామని, ఆగిపోయిన అమృత్ మంచినీటి పథకం, అర్బన్ హౌసింగ్ ను యుద్ధ ప్రతిపాదికన పూర్తి చేస్తామన్నారు. ఎన్టీఆర్ అర్బన్ హౌసింగ్ లబ్ధిదారులకు 6 నెలల్లో పూర్తి చేసిన ఇల్లు అందిస్తామన్నారు. సమస్యల పరిష్కారమే లక్ష్యంగా మంగళవారం వినుకొండలో పలు వార్డులో ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు పర్యటించారు. స్థానిక 23, 31, 32 వార్డులో పర్యటించి స్థానిక సమస్యలు తెలుసుకున్నారు. డ్రైనేజ్ రోడ్డుపై వచ్చిన ఆర్జీలు పరిష్కరించాలని అధికారులు మున్సిపల్ చైర్మన్కు సూచించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వినుకొండ పట్టణం చుట్టుపక్కల పంచాయతీల పరిధిలో ఉండి అభివృద్ధి కోసం ఎదురు చూస్తున్న ప్రాంతాలన్నింటినీ గ్రేటర్ పరిధిలోకి తీసుకుని వస్తామన్నారు. గవర్నమెంట్కి రికమెండ్ చేస్తాం. గవర్నమెంట్ అప్రూవల్ వచ్చినాక అప్పుడు మున్సిపల్ వాటర్ పైప్ లైన్లు కూడా వేపిస్తాం. మీ అందరికి ఇష్టమే కదా? ఓకే, తప్పనిసరి మీ అందరి కోరిక నెరవేరుస్తామమ్మా. మీ అందరికి అండగా ఉంటాం. చూపిస్తారు. ముందు దీన్ని మున్సిపాలిటీ కలపడానికి 4 నెలలు 5 నెలలు పడుతుంది టైం. ఆ తర్వాత మొత్తం ఎస్టిమేషన్ తీసుకొని చేస్తారు. స్టేట్ లెవెల్ అవ్వక అదే ప్రకారం పూల సెట్లో ఎన్ని ఇక్కడ రావచ్చు. ప్రతిదీ ఆడపిల్లలకి పదరికి పోయి సిమెంట్ రోడ్ కావాలి సార్. సిమెంట్ లైట్లు కూడా లేవండి. మేము నైట్ వెళ్ళడానికి లైట్ లేకపోతే ఇబ్బంది అవుతుంది. స్ట్రీట్ లైట్లు కూడా లేవు. మీ సమస్యలన్నీ విన్నాం, అర్థం చేసుకున్నాం. వైసీపీ పాలనలో పక్షపాతం కూడా చూపించారు. అంటే ఇటు కావాలని రోడ్లు వేయకుండా అంతవరకు ఆపేసి అట్లా చేశారు. తప్పనిసరిగా దీనికి మళ్ళీ బడ్జెట్ కేటాయించి ఈ సిమెంట్ రోడ్డు వేద్దాం. అట్లాగా ఆక్రమణలు తొలగించండి. ఈ 47 రోడ్డు క్లియర్ చేసేయండి. ఎవరన్నా ఆక్రమణ ఉంటే వాళ్ళకి అవసరం వేరే చోట ఇద్దాం. ముందు రోడ్డు ఇచ్చేసి వాళ్ళకి ఇంకో చోట స్థలం ఇద్దాం కావాలంటే.